నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ యొక్క భర్త అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన వైఫ్ ని బలాత్కారం చేశారు, దానివల్ల ఒక బిడ్డకి జన్మనిచ్చిందని చెప్పేసి కూడా తన ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేయడం జరిగింది. దానికి కారణం వైసీపీ నేతలు అన్నట్టు కూడా ఒక నేత పేరు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే మన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇవ్వడానికి ఇక్కడ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ఒక ఏమంటారు, ఒక వైసీపీ నేత వల్ల తన వైఫ్ కి కడుపు వచ్చింది, దానివల్ల ఒక బేబీకి జన్మనిచ్చారని చెప్పేసి ఒక అతను అయితే ఒక ఏమంటారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఏంటి అసలు దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటారు? ఇది అటు తిరిగి ఇప్పటికే వైసీపీ చాలా ఇబ్బందుల్లో ఉంది. గవర్నమెంట్ పోయిన తర్వాత వైసీపీ నాయకులు చాలా ఒక్కొక్కరుగా కొన్ని స్కాములు ఇరుక్కుపోతున్న నేపథ్యంలో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి పేరు తెర మీదకి వస్తుంది. అసలు జరిగిన వాస్తవం ఏంటంటే, వైసీపీ అంటే కామాంధుల పార్టీ అని చెప్పి ఆల్రెడీ ఎవరో సిబిఎన్కి సంబంధించి కానీ లేదా టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎక్స్లో సోషల్ పోస్ట్ చేశారు. అయితే ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, అసలు జరిగింది కథ ఏమిటి, ఎందుకు వీళ్ళ పేర్లు తెర మీదకి వచ్చాయి, ఇది నిజంగా విజయసాయి రెడ్డి గారి పనేనా కాదా అని ఒకసారి పరిశీలిస్తే మనకి ఇక్కడ రిటర్న్ గా రాస్తున్న ఒక కంప్లైంట్ ఉంది. ఇదేంటంటే, మణిపాటి మదన్ మోహన్ అనే ఒక వ్యక్తి, అతని భార్య గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఆవిడ. సో ఆ అసిస్టెంట్ కమిషనర్తో అతనికి పెళ్ళి అయింది మన మదన్ మోహన్ అనే వ్యక్తికి. సో తర్వాత ఆయన వృత్తిరీత్యా లేదా వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళిపోయారు, యుఎస్లో. సో ఆయన ఇప్పుడు 2022 జనవరిలో వెళ్ళి మళ్ళీ సెప్టెంబర్లో వచ్చారట. వచ్చేసరికి ఆమె కన్సీవ్ అవడమో లేదా బిడ్డ పుట్టడమో ఏదో జరిగితే ఈయనకి డౌట్ వచ్చింది, నేను లేను, మేమిద్దరం కలవలేదు, బిడ్డ ఎట్లా పుట్టిందనే దీని మీద సంథింగ్ ఈయనకి ఏదో డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఆమె ఏం చెప్పట్లేదు. సరే అని ఇంకా టార్చర్ స్టార్ట్ చేశాడు ఆమె మీద. ఏంటి అసలు ఏం జరిగింది అంటే, ఆవిడ కొన్నాళ్ళు ఏం చెప్పిందంట, లేదు మనిద్దరం కలిసినప్పుడే నాకు కన్సీవ్ బాబు పుట్టింది అన్నంట. మనవాడికి ఇంకా డౌట్ క్లారిఫై లేదు అని అంటే, లేదు మనకు అసలు కలగట్లేదు కదా, నేను ఐవీఎఫ్ ద్వారా పెట్టిన కన్నా అని చెప్పింది. సో అది కొన్ని నెలలు జరిగి మళ్ళీ డ్రాగ్ చేసి మళ్ళీ ఇష్యూ చేస్తే విజయసాయి రెడ్డి గారి వల్ల దాంతో చనువుగా ఉండడం వల్ల నేను ఆయనతో కలిశాను అన్నట్టుగా ఏదో చెప్పింది. అంటే అంత విజయసాయి రెడ్డి గారు అంటే ఎంపీ, అంత నేము ఫేము ఉన్న వ్యక్తికి ఎట్లా ఒక్కసారిగా అలాగా బ్లేమ్ చేసేస్తారు అని అంటే సంథింగ్ ఏదో తెరవైన కథ ఉంది. సో దాన్ని చూసిన వాళ్ళు కూడా మేబీ వైసీపీ వాళ్ళందరూ, ఎందుకంటే గతంలో అంబటి గారు కూడా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. తర్వాత ఆయన మన రాయలసీమ ఎంపీ సిఐ గారు రిజైన్ చేసి ఎంపీ అయ్యారు కదా, ఆయన కూడా ఇటువంటివే ఎదుర్కొన్నారు. సో ఇలాగ చాలామంది ప్రజాప్రతినిధులు అమ్మాయిలు వలలో చిక్కుకోనో లేదంటే అమ్మాయిల మీద వ్యామోహంతోనో ఉమెనైజర్గా మారి కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అది వాస్తవం కాదు పక్కన పెడితే, ఇక్కడ ఈ అసిస్టెంట్ కమిషనర్ అయిన శాంతి కలింగిరి అని ఆవిడ విజయసాయి రెడ్డి గారి పేరు చెప్పారంట. మరలా కాదు, ఇది విజయసాయి రెడ్డి పేరు అంటే ప్రభుత్వం వైపు ఉన్నారు, పైగా ఆయన పెద్ద ఎంపీ, పైగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నెక్స్ట్ కేటగిరీలో ఉన్న వ్యక్తి, ఆయన మీద ఆరోపణలు చేయడం అంటే ఏంటి అని అట్లా ఇట్లా తిరిగితే అప్పుడు మళ్ళీ అసలు ఈవిడ ఎక్కడ పెట్టకనుంది ఏంటి అని వైజాగ్ హాస్పిటల్ అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అసలు విషయం ఇంకో ఎవరి పేరే చెప్తుందంట. సో ఆ వ్యక్తి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అతను కూడా మేబీ వైసీపీకి చెందిన వ్యక్తా లేదా వైసీపీకి చెందిన వ్యక్తి కానప్పుడు ఇట్లా ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తా ఏంటా అనే దాని మీద డౌట్స్ వస్తున్నాయి. మొత్తం మీద ఆయన ఒక రిటర్న్ గా కంప్లైంట్ రావడం అయితే చూసాం. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డికి ఇంకా తనకైతే సంబంధం లేదు, కానీ తెర మీదకి మాత్రం విజయసాయి రెడ్డి గారి పేరు వస్తుంది. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే, సోషల్ మీడియాలో కూడా కొన్ని రకాల కథనాలు వస్తున్నప్పుడు మన మిత్రులు కూడా అరే ఎక్కడో ఏదో న్యూస్ చూసేనే సోషల్ మీడియాలో అది నిజమేనా అన్నట్టుగా అడుగుతున్నారు. అంటే ఇట్లాంటివి ఇవి వాస్తవాలా పుకార్లా అనేది పక్కన పెడితే, ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి కూడా వైసీపీకి చెందిన వ్యక్తి, కానీ ఇంతవరకు అతని మీద ఇటువంటి ఎలిగేషన్స్ ఎప్పుడు రాలే. ఆయన చాలా మేధావి, ఒక గ్రేట్ ఆడిటర్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పార్టీలోకి వచ్చారు, పార్టీలో కూడా నెంబర్ 2 స్థానంలో ఉండి చాలా రకాలుగా మొన్న నెల్లూరు తరఫున పోటీ చేశారు. అఫ్కోర్స్ ఓడిపోయారు అనుకోండి, వేరే విషయం. సో అంత ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆవిడ పేరు వాడుకుందంటే సంథింగ్ బిహైండ్ దే అనే అనుమానాలు కూడా ఉన్నాయి కొంతమందికి. బట్ ఆవిడే మళ్ళీ ఒప్పుకుంది, విజయసాయి రెడ్డి గారు కూడా కాదు, లాస్ట్ లో ఇంకో పేరు కూడా మెన్షన్ చేసింది ఆవిడ. ఇక్కడ విజయసాయి రెడ్డి గారి పేరు మెన్షన్ చేస్తూ తర్వాత వేరే XYZ లాస్ట్ లో పోతిరెడ్డి సుభాష్ అని చెప్పి
ఏదో చెప్తున్నారు ఆవిడ. సో ఇట్లా అసలు ఆవిడ అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి చాలా తెలివైన ఆవిడ ఎందుకు ఇట్లా అటు తిరిగి ఇటు తిరిగి ఇలా చెప్పడం. అండ్ మోర్ ఓవర్ ఇటువంటివి ఒకవేళ అవి వాస్తవాలైనా పోతిరెడ్డి అన్నవాడా లేకపోతే ఇంకెవరైనా సమ్యక్స్ అయినా అవ్వచ్చు, కానీ అట్లా చదువుకుని ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఇట్లా ఇల్లీగల్కి సంబంధించిన వ్యవహారాల మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితులే. బట్ ఏమేమంటే ఆయన మరి ఆమెతో విసిగిపోయాడో లేదంటే ఇద్దరికి కొట్లాట అయ్యి ఓపెన్ అయ్యాడో తెలియదు, కానీ ఒక రిటర్న్గా లెటర్ రాయడం అయితే జరిగింది. ఆ లెటర్లో విజయసాయి రెడ్డి గారి పేరును కూడా మెన్షన్ చేయడం వల్ల అసలు విజయసాయి రెడ్డి గారు ఇందులో హ్యాండ్ ఉందా లేదా, విజయసాయి రెడ్డి గారి హ్యాండ్ లేకపోయినా ఆమె పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఆమె పేరు చెప్పిందేమో. ఫైనల్గా ఆయన సంథింగ్ ఆ పోతిరెడ్డి సుభాష్ అనేవాడిని ఫైండ్ అవుట్ చేసినప్పుడు మధ్యలో విజయసాయి రెడ్డి గారి పేరు చెప్పాల్సిన అవసరం అంటే ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లక్కడానిక లేకపోతే ఇంకేమన్నా డిఫేమ్ చేయడానికి ఏంటి అదే తెలియదు. ఇప్పుడు ఒక ఎంక్వైరీలో వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఒకరు అనుమానిస్తారు కాదంటారు, తర్వాత ఇంకోటి సస్పెక్ట్ చేస్తారు కాదంటారు. ఇంకా ఈ ప్రయాణంలో ఇలా వెళ్తున్నప్పుడు అల్టిమేట్ గా ఎవడైతే ఉన్నాడో అసలు విక్టిమ్ వాడిని పట్టుకొని అసలు వాడరా దొంగ అని అంటారు, కానీ దారి పొడవునా కలిసిన ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసిన ప్రతి ఒక్కరిని కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అంత ధైర్యంగా బ్లేమ్ చేస్తూ ఆయన పేరు మెన్షన్ చేశారంటే ఇక్కడ వేరే రకమైన కుట్రకోణం ఉందా లేదా ఇతను కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా అనే దాని మీద లేనిపోయిన అనుమానాలు వస్తుంది. ఎందుకంటే గతం కూడా ఇప్పుడు వీళ్ళు పోస్ట్ చేసే విషయం కూడా అలాగే ఉంది. వైసీపీ అంటేనే చూడొచ్చు మనం ఇక్కడ, వైసీపీ అంటేనే కామందుల పార్టీ అని మరోసారి నిరూపించుకున్నారు. సో దీంట్లో విజయసాయి రెడ్డి గారి పేరు కూడా ఇన్వాల్వ్ అయిందంటే ఏదో అసలు నిప్పులేందే పొగరాదు కదా అనేది ఈ పోస్ట్ ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళ ఒక అభిప్రాయం. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి కాదు, అల్టిమేట్ గా వేరే పోతిరెడ్డి సుభాష్ అనే పేరును మెన్షన్ చేయడం కూడా ఒక రకంగా ఇతను ఇరికిద్దాం అనుకుంటున్నారా లేదా నిజంగా ఇతని హ్యాండ్ ఉంది లేదా ఇతనికి భయపడి ఇంకో పేరుని మెన్షన్ చేశారా, లేదంటే గతంలో ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షం కూడా హోదా లేదు బట్ అయినప్పటికీ వాళ్ళు బాగా స్ట్రాంగ్ గా ఉన్న పర్సన్స్ కాబట్టి తర్వాత పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ఇష్యూ రైజ్ అవుతుందని చెప్పి ఆ పేరుని మెన్షన్ చేస్తూ మళ్ళీ స్కిప్ చేసి వేరే పేరుని మెన్షన్ చేశారా అనేది తెలియదు. అంటే ఇక్కడ మీరు అనేది ఏంటంటే నిప్పులంది పోరాదని మీరు అన్నారు కాబట్టి అంటే ఎక్కడొక దగ్గర అయితే ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి మీరు అంటారు. మేబీ అందుకు ఆయన అట్లా చెప్పలేక ఈ విధంగా లెటర్ లో మెన్షన్ చేశారేమో. లేదంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, అల్టిమేట్ గా ఈయన ఎంక్వైరీలో ఈయన దారి పొడవునా వెళ్తున్నప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అల్టిమేట్ గా అక్కడ వ్యక్తి ఆ పర్సన్ అని తెలిసినప్పుడు మధ్యలో ఎవరెవరు కలిశారు ఎవరెవరు సస్పెక్ట్ చేశారు వీళ్ళందరి పేర్లు మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. అప్పుడు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు విజయసాయి రెడ్డి పేరుని ఎందుకు మెన్షన్ చేశారు అనేది మనకి ఇక్కడ క్లారిటీ లేదు. ఇక చూడండి క్లియర్ గా విజయసాయి రెడ్డి ఎంపీ రాజ్యసభ ఈజ్ as a father later told XYZ ne and tarvata Hari tarvata Ellaya and Mallaya and after I went to Apollo hospital to case sheets I came to know Potireddy Subhash as a father of baby and husband. అంటే అట్లా ఈ XYZ పేర్లు ఇవన్నీ కూడా ఎందుకు వీళ్ళందరూ అంటే XYZ పేర్లు పెట్టారు, హరి అని ఎల్లయ్య అని మల్లేష్ అని ఏవో పేర్లు చెప్పారు. వాటితో పాటు విజయసాయి రెడ్డి గారి పేరు కూడా సర్వసాధారణంగా యాడ్ చేశారు. అది చేస్తున్నప్పుడు ఇప్పుడు అంత నేమ్ ఫేమ్ ఉన్న వ్యక్తికి కూడా ఇబ్బందికర పరిస్థితులే కదా. ఒకవైపు గవర్నమెంట్ లేదు అని ఇబ్బంది ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఖచ్చితంగా కూటమిలో ఉన్న వ్యక్తులే లేనిపోయిన అభాండాలు మోపడానికి ఇక్కడ ఈ సదరు మణిపాటి మదన్ మోహన్ తెర మీద తీసుకొచ్చారా అనే విషయంలో కూడా కోణంలో కూడా ఆలోచిస్తారు. మళ్ళీ ఈ సోషల్ మీడియా రాద్ధాంతమా లేకపోతే నిజంగా జరుగుతున్నా అనేది కూడా ఒక విధంగా అనుమానం వస్తుంది. బట్ చూద్దాం ఈ లెటర్ ఎంతవరకు గాలి దుమారం రేపుతుంది.